హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన చండీప్రియ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 10వ భాగాన్ని మొదలెడదామా? ఈ నవల 10 భాగాల నుంచి వింటున్నారు కదండి. నవల మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నవల మొదలు పెడదామా? చండీదేవి పునఃప్రతిష్ఠకయ్యే ఖర్చంతా నేను పెట్టుకుంటాను. అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి రాధాపురంలో ప్రతిష్ఠించి నన్ను రక్షించండి రావుజీ అంటూ ఓనాడు ఉదయమే వచ్చిపడ్డాడు ఆనందబాబు. ఏం జరిగింది? ఎరక్కపోయి కొన్నట్టున్నాను రాధాపురంలో మీ మేడ పొలాలు. అవి కొనకముందు ఏ రోగమూ లేక రాయిలా ఉన్నాను. ఇప్పుడు ఏమిటో గుండెదడ, ఏదో గుబులు, ఏవో బాధలు. ఏ గద్దెకు వెళ్ళినా, ఏ అమ్మవారి దగ్గరకు వెళ్ళినా మీ చండీదేవి పేరే బయటకు వస్తుంది. బాబోయ్, మీ చండీదేవి తొక్కి తొక్కి పచ్చడి చేస్తుందంటే నమ్మండి నన్ను. మొన్న శనివారం చిక్కటపల్లిలో ఒక ఆవిడకు వెంకటేశ్వర్లు పూని ఉన్నది ఉన్నట్టుగా చెబుతుందంటే వెళ్ళాను. ఆవిడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. చండీ స్థావరమైన ఇల్లు చండీకిచ్చొస్తే తప్ప ఆమె నా మీద నుండి తొలగదని ఖచ్చితంగా చెప్పేసింది. ఒక్కరోజంటే ఒక్కరోజే పొలాలు చూడటానికి వెళ్ళి ఆ ఇంట్లో పడుకున్నాను. వచ్చి గుండెల మీద కూర్చుంది. రాత్రికి రాత్రే కారులో పడి ఊరికొచ్చేశాను. అమ్మిన డబ్బు తిరిగి ఇచ్చేసి కానీ రాధాపురంలోని ఇంటి తాళం చెవి తీసుకోలేదు ప్రసాదరావు. వారం రోజుల్లోపలే రాధాపురంలో చండీదేవి పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు కొనసాగాయి. ప్రసాదరావును ప్రార్థించి ఆ ఏర్పాట్ల భారం అయ్యే ఖర్చు తన మీదే వేసుకున్నాడు ఆనందబాబు. చండీ ప్రతిష్ఠ నిమిత్తం మర్నాడు రాధాపురం వెళ్తారనగా ప్రియా అనిల్ ఇంటికి వచ్చింది. అనిల్ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యి అప్పటికి వారం రోజులవుతుంది. 8 గంటలకు బయలుదేరితే సాయంకాలం 6ంటికి తిరిగి రావటం. తల్లి అలిగి వెళ్ళిపోయాక అతడే చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. ఉడికి ఉడకని అన్నం, ఉడికి ఉడకని పప్పు, కూరలు ఆదరాబాదరాగా తిని ఇంటికి తాళం పెట్టి బయలుదేరుతాడు. తొందరగా వంట ముగించే ప్రయత్నంలో అన్నం గిన్నెను గుడ్డ లేకుండా దించబోయి చేతులు చిరుక్కుమనగా అబ్బా అన్నాడు. అనిల్. ప్రియ గొంతు వినిపించి ఇటు తిరిగాడు. రేపు మేము రాధాపురం వెళుతున్నాం అనిల్. అక్కడే ఉండిపోవడానికి నాన్నని ఒప్పించాను. మేడ ఎవరికైనా అద్దెకిచ్చేసి వెళదామంటే వ్యవధి లేదు. ఇంటి తాళం చెవి నీకిచ్చి వెళతాం. ఎవరైనా వస్తే అద్దెకివ్వు. చండీదేవి పునఃప్రతిష్ఠ గురించి అనిల్ ఇదివరకే విన్నాడు. ప్రియ వాళ్ళు అక్కడే ఉండిపోవడానికి వెళుతున్నారంటే ప్రియతమమైన వ్యక్తికి దూరం అవుతున్నట్టు బాధ అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ పల్లెటూళ్ళలో నీకేం తోస్తుంది? మనసుకి అక్కడైనా కాస్త ప్రశాంతత చిక్కుతుందేమోనని. ప్రియ చూపులు భారంగా అవగతమయ్యాయి. ఉత్తరాలు రాస్తూ ఉండు. వీలైనప్పుడు రాధాపురం రావడానికి మర్చిపోకు. అవసరం కలిగినప్పుడు ఈ అనిల్ ఉన్నాడని నువ్వు మర్చిపోవుగా. ఎలా మర్చిపోతాను? నా కోసం నువ్వు ఎన్నెన్ని త్యాగాలు చేశావో ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు అనిల్. అలాంటి నిన్ను నేను మర్చిపోతానా? ప్రియ ఆర్ద్రంగా అంది. అనిల్ హృదయం బరువెక్కిపోగా ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. ప్రియ వంటకేసి పరిశీలనగా చూసి వంట పూర్తి కానట్టుందే అంది. ఇక చేసుకునే టైం కూడా లేదు. ఈ వేళకి హోటల్లో తినేస్తాను. స్టవ్ ఆర్పేసి అనిల్ డ్రెస్ చేసుకోసాగాడు. రాధాపురంలో చండీదేవి పునఃప్రతిష్ఠ. ఆ కోలాహలం ముగిసి కొద్ది రోజులవుతుంది. ప్రియ ఇదివరలో ఎన్నిసార్లు వచ్చినా ఉత్సవం కాగానే వెళ్ళిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఉండిపోవడానికి వచ్చింది. చదువుకోవడానికి పుస్తకాలుండవు, మాట్లాడుకోవడానికి మిత్రులుండరు. ఈ సంగతి ముందే తెలిసినా అనుభవంలో చాలా చికాకు పెట్టసాగింది. పల్లెపట్టున ప్రశాంతత దేవుడెరుగు. ఏకాకితనం నుండి తప్పించుకోవడం ఎలా? పిల్లల్ని పిలిచి చదువు చెప్తేనో, పాడాలన్న ఉత్సాహం ఉన్న ఆడపిల్లల్ని చేరదీసి సంగీతం చెప్తేనో. ప్రియకి తోచనప్పుడల్లా మేడ మీద పిట్టగోడ దగ్గర నిలబడి ఎదురుగా రామాలయం గోపురంలో కాపురాలు చేస్తున్న అడవి పావురాల కువకువలు వింటూ వాటి జీవన సరళిని కుతూహలంగా గమనిస్తూ ఉంటుంది. ఒక జంటకొక గూడు, ఆ గూటిలో వాటి పిల్లలు, ఆ పిల్లల మీద ఆ జంట మమకారం. ఆడపావురం మగపావురం జరుపుకునే సరసాలు. పావురాలన్నీ గుంపుగా ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయి గుంపుగా తిరిగి రావటం. వాటిలో మంచి క్రమశిక్షణ, నైతిక కట్టుబాట్లు స్ఫురింపచేస్తాయి.
ఆ కోవెల వెనక భాగం నుండి దింకదాల వరకు వ్యాపించినట్టుగా ఉన్న పచ్చని పైరులను చూస్తూ ఉంటుంది. వాటి మీద నుండి తేలివచ్చే స్వచ్ఛమైన గాలుల్ని సేవిస్తూ పచ్చటి పైరుల మీద మల్లెపువ్వులా ఎగిరిపోయే కొంగల్ని చూస్తుంటే అదొక వింత అనుభూతి. ఒకనాడు ఆ పొలాలు తమవి, అయితే ఇప్పుడు ఆనంద్ బాబువి. ఈ మార్పు వెనుక నీల్ చెయ్యి ఉందనుకున్నప్పుడు ప్రియ హృదయం పగతో రగిలిపోతూ ఉంటుంది. అతడికి తగిన శాస్తి చేసే అవకాశం తనకిప్పుడూ రాదా? ప్రియ సంగతి ఇలా ఉంటే ప్రసాదరావుకి మాత్రం రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. భగవత్కథలు వినిపించడానికి, వేదాంత చర్చలకి పూజారి వైకుంఠం గారున్నారు. ఊళ్ళో సంగతులు చెప్పడానికి, అవసరమైన సలహాలు పుచ్చుకోవడానికి రైతులు వస్తూ ఉంటారు. కూతురి పెళ్లిపిచ్చి కూడా ప్రసాదరావుని వదిలిపోయింది. ఆ కళ్యాణ గడియ రానంతసేపు మీరెంత పాకులాడినా కాదు, అది వస్తే ఎవరు పట్టుకున్నా ఆగదు. మీరనవసరంగా అమ్మాయి పెళ్ళి అంటూ ఒక మనోవ్యాధి కింద మార్చుకోకండి అంటూ వైకుంఠం నచ్చచెప్పడంతో ప్రియకి చిక్కని ప్రశాంతత చిక్కింది ఈ పల్లెవాసంలో. ఆశకి పిచ్చెక్కింది తెలుసా? నిన్న వెళితే నన్ను అసలు గుర్తించనే లేదు. అనిల్ షాక్ తిన్నట్టయ్యాడు. నిజమా? ఈ సంగతి చెప్పిన తన క్లాస్మేట్ సుదర్శనాన్ని అడిగాడు. సుదర్శనం ఆడగొంతు పెట్టుకు అభినయిస్తూ, నా రాజా వచ్చావా, నన్నెప్పుడూ ఇక విడిచిపోవుగా అంటూ కౌగిలించుకుంది. వదిలించుకుని వచ్చేసరికి నా తాతలు దిగొచ్చారనుకో అన్నాడు. అనిల్ ముఖం వివర్ణమైంది. ఆవిడ ఎవరినో ప్రేమించిందని, అది విఫలం కాగా పిచ్చెక్కిందని అందరూ అనుకుంటున్నారా? అప్సరసల అందాన్నే తలదన్నే అందగత్తె, కోటీశ్వరుల అమ్మాయి, ఆవిడ ప్రేమించడము అతడు తిరస్కరించడమునా? చాలా ఆశ్చర్యం కదూ. నేనైతే ఎగిరి గంతేసి, ఇప్పుడు వెయ్యి గంతు. అనిల్ సుదర్శనాన్ని విడిపించుకుని ముందుకు నడిచాడు. ఆశకి పిచ్చెక్కింది. మనిషి ఎప్పుడూ తన గురించే ఆలోచించుకోవటంలో ఈ ప్రపంచంలో ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయి. ప్రేమ అనే అమృత భాండాన్ని నింపి తను చండీకివ్వబోయాడు. కానీ నిర్దయగా బద్దలు కొట్టింది. ఆశ పట్ల తను చేసింది మాత్రం ఏమిటి? తనలో ఏం చూసి ఆశ ఇంత ఇదిగా ప్రేమించింది? తన వల్ల ఒక నిండు జీవితం నాశనం అయిపోయిందనుకుంటే, వేలెత్తి చూపలేనిదనుకుంటున్న తన ప్రవర్తనను, తన వ్యక్తిత్వాన్ని తనే ప్రశ్నించుకునే అవకాశం ఏర్పడింది అనుకున్నాడు అనిల్. ఇప్పుడు ఇంత జరిగాక తను ఆశకి న్యాయం చేయకపోయినా కనీసం ఆమెను చూడటమైనా తన ధర్మం అనుకున్నాడు. అనిల్ ఆశ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లొక బీభత్సంగా ఉంది. ఆశకి హార్లిక్స్ తీసుకెళ్లిన నౌకర్ ముఖం రక్తమయం కాగా కిందికి పరిగెత్తుకొచ్చి, బాబోయ్, ఇక్కడ ఈ నౌకరీ చేయలేనండి అని మొత్తుకున్నాడు. హార్లిక్స్ కప్పు తీసి వాడి ముఖాన కొట్టిందట ఆశ. కృంగదీయబడిన మనిషిలా కుర్చీలో కూర్చుని ఉన్నాడు ఆశ తండ్రి. అనిల్ని చూసి మతి చెదిరిన వాడిలా మాట్లాడసాగాడు. బాబూ, నీ వ్యక్తిత్వం ఎంతో గొప్పది, నీ హృదయం ఎంతో విశాలమైనది, నీ ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవి. అవే నా బిడ్డను ఆకర్షించాయి, అందుకోబోయింది, ఎండమావులై వెక్కిరించాయవి. ఇప్పుడు నా బిడ్డ ఆశ, నా చిన్న కూతురు ఆశలత పిచ్చిదైపోయింది తెలుసా? వెళ్ళు బాబు, వెళ్ళు, వెళ్ళి చూడు, పైనుంది. అనిల్ ఒక్కో మెట్టు ఒక్కో పర్వతాన్ని ఎక్కుతున్నంత భారంగా ఎక్కి ఆశ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆశ మంచం మీద బోర్లా పడి ఏడుస్తుంది. కొద్ది క్షణాలు ఏం చెయ్యాలో తోచనట్టుగా నిలబడి చివరికి ఆశని సమీపించాడు. ఆశా? నాగస్వరం విన్న నాగుపాములా తలెత్తింది ఆశ. నువ్వేనా అనిల్? నువ్వేనా? వచ్చావా? సంభ్రమంతో లేచింది. నాకోసమే వచ్చావా? నీకోసమే. ఆశ ఏడుస్తూ కూలబడిపోయింది అనిల్ పాదాల వద్ద. నా రాజా, వచ్చావా? నేను నీకోసం పిచ్చిదాన్నైపోయాను తెలుసా? ఏడుస్తుందో నవ్వుతుందో తెలియలేదు అనిల్కి. ఠీవిగా మహారాణిలా ఉండే ఆశ ఎంత మారిపోయింది. అహంతో అందంగా మెరిసే ఆ కళ్ళు ఇప్పుడు పిచ్చి చూపులు చూడటం తప్ప మరేం చేయటం లేదు. ఆమె చేష్టలు జ్ఞానం తెలియని పిల్లలా ఉన్నాయి. ఆశని ఆ విధంగా చూసి ఒక విధంగా స్తంభించిపోయాడు అనిల్. ప్రసాదరావు సన్నగా మూలుగుతూ మంచం మీద పడుకుని ఉన్నాడు. ప్రియ తండ్రి దగ్గర బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది. వైకుంఠం సాన మీద ఏదో మందు అరగదీస్తున్నాడు. ప్రసాదరావుకి జ్వరం వచ్చి 3 రోజులవుతుంది. వచ్చినప్పటి నుండి ఏవో చూర్ణాలు, సాన మీద అరగదీసిన మందులు రావుగారి చేత తినిపిస్తూనే ఉన్నాడు వైకుంఠం.
రోగి ఒళ్ళు నొప్పులు కానీ జ్వరతాపాన్ని కానీ తలపోటును కానీ రవ్వంత కూడా తగ్గించలేదవి. రావుగారు, కొంచెం కళ్ళు తెరవండి. ఆయన కళ్ళు తెరిచి ఏమిటది అని అడిగారు. కాలకూట విషం లాంటి మందులు మింగి మింగి ఆయన నోరు అదోలా చేదుగా అయిపోయి ఇప్పుడిక మందులంటే అదురులాంటిది పుట్టింది ఆయనకి. భైరవి కొద్దిగా కళ్ళకి తాకిస్తే జలజలా నీళ్లు రాలిపోయి శిరోవేడిమి పటాపంచలైపోతుంది. భైరవి మొనగాటిలాంటి మందు. ప్రసాదరావు ఆయన స్తోత్రం వినటం మానేశారు. పూటకో మందు మారుస్తున్నాడు. ఆ మందులు తన తాత ముత్తాతలు ఎలా పుటాలు పెట్టి తయారు చేశారో, ఎన్నెన్ని శ్రమల కోర్చి చేశారో ఉత్సాహంగా చెబుతూనే ఉన్నాడు వైకుంఠం. ప్రసాదరావు గాబరాగా, ఆ మందు చాలా మంట పెడుతుందని విన్నాను అన్నారు. ఒక్క నిమిషం ఓర్చుకున్నారంటే ఇది ఎంత మంచి పని చేస్తుందో మీకే తెలుస్తుంది. భైరవి ప్రసాదరావు కంటిరెప్పలకు అంటించడమేమిటి, ఆయన కళ్లలో నుంచి నిప్పులు పడ్డట్టుగా గోలపడ్డటమేమిటి ఒక్క క్షణంలో జరిగిపోయాయి. ప్రియ గాబరా పడిపోయింది. కొంచెంసేపు మంట పెడుతుంది, తగ్గిపోతుంది నిదానంగా అన్నాడు వైకుంఠం. మరో 2 రోజులు గడిచాయి. వైకుంఠం తాత ముత్తాతలు తయారు చేసిన మందు కుప్పలు అరుగుతున్నాయే కానీ రోగికి మాత్రం గుణం కనిపించలేదు. ఆయనకి జ్వర తీవ్రతలో స్మారకం తప్పసాగింది. సంధి ప్రారంభమయ్యేసరికి వైకుంఠం తన పందుల మీద భరోసా తప్పగా ప్రసాదరావుని పట్నం తీసుకుపోవడానికి బండి సిద్ధం చేసి తీసుకొచ్చారు. బండిలో మెత్తటి పక్కపరిచి రోగిని 2 మనుషుల సాయంతో బండిలోకి చేర్చారు. ఊరికి 3-4 ఫర్లాంగుల దూరంలో ఉంటుంది బస్టాండ్. ఎండాకాలంలో కాస్త నీడనివ్వడానికి 1-2 చెట్లు, హోటల్ అని పిలువబడే చిన్న గుడిసె, చుట్టూ పొలాలు తప్ప అక్కడేమీ లేదు. బండికి కట్టిన ఎద్దులను విడిచి బండిని నాగాల మీద నిలబెట్టారు. బండి అంత దూరంలో వస్తుండగానే ఒక బస్సు వెళ్ళిపోయింది. ఇంకొక గంటకి కానీ బస్సు లేదు. అది తప్పితే 3 గంటలకి కానీ మరో బస్సు లేదు. బండిలో తండ్రి పక్కన కూర్చుని కాళ్ళు పట్టుకుపోగా కిందికి దిగింది ప్రియ. గుడిసె తడికలపై అంటించిన సినిమా పోస్టర్లను, గాలికి అలలు అలలుగా ఎగురుతున్న వరిపైరులను చూడసాగింది. జ్వరతాపంతో ప్రసాదరావు కాళ్ళు చేతులు కొట్టుకోవడం, సంధి మాటలు మాట్లాడడం ఎక్కువైపోయింది. బస్సు అంత దూరంలో కనిపించింది. బస్సు ఆగనీండమ్మా, తర్వాత బాబుగారిని బండిలోంచి దింపుదాం అన్నాడు వైకుంఠం. కానీ బస్సు ఆగలేదు. స్టేజీకి 1/2 ఫర్లాంగు దూరంలో ప్రయాణికుల్ని దించేసి బస్సు వెళ్ళిపోయింది. పక్క బస్తీలో ఆ రోజు సంత ఉండటం, మామూలుగా బస్ ఫుల్ రష్తో ఉంది. ఇలా తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడేం చేయడం? మళ్ళీ 3 గంటల వరకు బస్సు లేదే. వైకుంఠం ఆందోళన పడిపోయాడు. ప్రియ దిక్కుతోచనట్టుగా నిలబడిపోయింది. ఏమయ్యగారు, బండి కట్టనా? భోంచేసి 3 గంటల బస్సుకి మళ్ళీ రావచ్చు అన్నాడు బండివాడు చెట్టుకు కట్టేసిన ఎద్దులను తీసుకురావడానికి వెళుతూ. ఉండరా, లారీలు కార్లు తిరిగే దారే కదా, ఏదైనా వస్తే ఆపుదాం. రోగిని అటూ ఇటూ తిప్పితే మంచిది కాదు. ఆయనకి ఎంత త్వరగా ఇంజెక్షన్ చేస్తే అంత మంచిది. ఆయన ఆతృతకి మరొక కారణం కూడా ఉంది. తన పూర్వీకులు తెలిసిన వైద్యం చేస్తే తనిప్పుడు తెలిసి తెలియని వైద్యం చేస్తున్నాడు. రాళ్లు విసరగా విసరగా ఏదో ఒక రాయి తగలదా అన్న ధోరణిలో తన వైద్యం సాగుతుంది. రావుగారికి తన మందు వల్లే రోగం వికటించిందేమోనని ఆయన లోలోపల అదిరిపోతున్నారు, ఎవరికీ చెప్పుకోలేని బాధతో. వైకుంఠం బాట మీద దృష్టి సారించి నిలబడ్డాడు. చూడగా చూడగా ఓ లారీ వచ్చింది. చెయ్యూపిన డ్రైవర్ ఆపకుండానే తీసుకెళ్లాడు. పావుగంట తేడాగా ఓ కారు వచ్చింది. పేషెంట్ను ఎక్కించుకోవడానికి కారు ఓనర్ అంగీకరించలేదు. డ్రైవర్ను కారు పోనీమన్నాడు. ఏం మనుషులు! ఆపదలో ఉన్నవాళ్ళకి కొద్దిగా సాయపడిన వాళ్ళు మనుషులేనా? కసిగా తిట్టుకున్నాడు వైకుంఠం. ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఇంటికి వెళదాం పదండి. ప్రియ కళ్ళనీళ్ల పర్యంతమై అంది. అప్పటికే 1 గంట దాటింది. పొద్దున టీ నీళ్లు తప్ప ఏమీ తీసుకోలేదు. ఆకలితో అలసటతో ప్రియ ముఖం వాడిపోయింది. ఉండమ్మా, అక్కడ కారో వ్యానో వస్తున్నట్టుంది. చెట్ల వెనక్కి చూపు సారించి చూస్తూ అన్నాడు వైకుంఠం ఆశగా. మీ పిచ్చి కానీ వాళ్ళెందుకు పేషెంట్ని కారులో ఎక్కించుకుంటారు? ప్రియ బండెక్కి తండ్రి గుండెల మీద చెయ్యుంచి కూర్చుంది. ఆయన పొర్లుతూ ఆరిపోయిన గొంతుతో మూలుగుతూనే ఉన్నాడు. ప్రియకి గుండెల నుండి దుఃఖం ఎగదన్నుకు రాసాగింది. పట్నం తీసుకువెళ్ళడానికి దారి లేక, అవసరమైన సమయంలో తగిన మందులు పడక ఈ బండిలోనే కొట్టుకుని ప్రాణం విడుస్తారా?
రాజదర్పంతో జీవితం సాగించిన ఈయన చివరి దశ ఎంత దయనీయ స్థితిలో ముగుస్తోంది. ప్రియ మోకాళ్లలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. పిచ్చి తల్లి, ఏడుస్తున్నావా? దిగమ్మా, ఆఖరాయన బాబుగారిని ఎక్కించుకుంటానన్నారు. మనిషి చాలా మంచివాడిలా ఉన్నాడు. వైకుంఠం గొంతు ఆనందంతో వణుకుతుంది. ప్రియ కళ్ళు తుడుచుకుని కిందికి దిగింది. ఆఖరాయనికి ముందుగా తన కృతజ్ఞతలు తెలుపుకోవాలని అటు చూసింది. అతడే కార్ దిగి బండివైపు నడిచి రావడం కనిపించింది. ప్రియ కళ్ళు పత్తికాయలయ్యాయి. కొద్ది క్షణాలు గుండెలు కొట్టుకోవడం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి. ప్రియను చూసి అతడు తన నడక వేగం హెచ్చించాడు. బండిలో నుంచి రావుగారిని వైకుంఠం, బండివాడు చెరోవైపు చేరి లేవదీస్తున్నారు. ఉరుములేని పిడుగులా వెర్రిదానిలా అరిచింది ప్రియ. వద్దు, ఆ కారులో మనం వెళ్ళొద్దు. నాన్నగారి ప్రాణం పోయినా సరే ఆ కారులో మనం వెళ్ళడానికి వీల్లేదు. ప్రియ కాళీ అవతారం చూసి ఉలిక్కిపడ్డారు ప్రసాదరావును బండిలోంచి దింపబోతున్న ఆ ఇద్దరు. అతడు సమీపించాడు. బండికి అడ్డంగా ఉన్న వాళ్ళని పక్కకి తొలగించి లోపలికి మెడసాచి ప్రసాదరావు పరిస్థితి గమనించాడు. చెయ్యి ఆయన గుండెల మీద ఉంచి కాసేపు చెయ్యి పట్టుకుని పరీక్షించాడు. మై గాడ్, ఇంత సీరియస్ అయ్యేదాకా ఆయన్ని ఇక్కడ ఉంచేశారా? అతడు ప్రియను ఉద్దేశిస్తూ అన్నాడు. ప్రియ కటువుగా, నారిగా, బండి కట్టరా, మనం ఇంటికి వెళదాం. నాన్న ఈ రాత్రికి బ్రతికితే రేపు ఉదయం బస్కి వెళదాం అని ఆజ్ఞాపించింది. ఏమిటమ్మా ఇది? ఆయన దేవుడిలా తన కారులో బాబుగారిని తీసుకుపోవడానికి అంగీకరిస్తే? వైకుంఠం అర్థం కానట్టు చూశాడు ప్రియ ముఖంలోకి. ఇప్పుడు నన్నేమీ ప్రశ్నించకండి. మనం ఈ కారులో ఎక్కడానికి మాత్రం వీల్లేదు. కన్నతండ్రి చావు బతుకుల్లో ఉండగా పంతాలు పట్టింపులకు ప్రాధాన్యతనిచ్చే మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియటం లేదు. నీలు చురుగ్గా అన్నాడు. ఆమె ఇష్టాయిష్టాలతో తనకేమీ పనిలేదన్నట్లుగా. ఒక చెయ్యి ఇలా వేయండి, కారులోకి చేరుద్దాం అంటూ రావుగారి భుజాల కింద చేతులుంచాడు. ప్రియ రాకాసిలా అరిచింది. ఏమిటి మీ అధికారం? మీరు నాన్నగారిని ముట్టడానికి వీల్లేదు. వదలండి ఆయన్ని. ఆయన్ని చంపుకుంటానో బ్రతికించుకుంటానో నా ఇష్టం. ఆయన్ని చంపుకునే అధికారం కూతురిగా మీకెంత ఉందో మానవత్వం ఉన్న మనిషిగా ఆయన్ని చావు నుండి రక్షించే అధికారం నాకు అంతే ఉంది. జరగండి పక్కకి. నన్ను అడ్డగించడానికి ప్రయత్నించకండి. అతడి కంఠంలోని కటుగాంభీర్యాలకు ప్రియే కాక మిగతా ఇద్దరు శ్రోతలు కూడా స్తంభించిపోయారు. నేనంత మంచివాడిని కాదని మీకు తెలుసు. నేను అనుకున్నది జరగడానికి ఏమైనా చేస్తాను. బాబూ, మీరు? అయోమయంగా చూశాడు వైకుంఠం. ఆయన కూతురి తర్వాత అమితంగా ప్రేమించే వ్యక్తుల్లో నేనొకడిని. నేనిప్పుడు వస్తున్నది ఆయన్ని చూసిపోవడానికే. ఈ విధంగా చూస్తానని మాత్రం అనుకోలేదు. నీలకంఠం భారంగా పలికింది. ముందు ఈయన్ని కారులోకి చేరుద్దాం. ఒక్కో నిమిషం ఎంతో విలువైంది. ఆయన పరిస్థితి ఎంతమాత్రం బాగలేదు. పల్స్ అందటం లేదు అంటూనే రావుగారి మెడ కింద చేయి వేశాడు. ప్రియ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే ప్రసాదరావు కారులో చేర్చబడ్డారు. వైకుంఠం ఆయన తలని తొడమీద పెట్టుకుని వెనక సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్ ముందు కూర్చున్నాడు నీల్. స్థాణువులా బండి దగ్గరే నిలబడిపోయింది ప్రియ. ప్రియనుద్దేశించి హారన్ మోగించాడు. ఓ వైపు ఆతృతగా ముంజేతినున్న వాచి చూస్తూనే. త్వరగా రామ్మా, వైకుంఠం కేక పెట్టాడు. భగవంతుడా, ఎటువంటి విషమ పరిస్థితి తెచ్చిపెట్టావో. ప్రియ గగ్గోలు పడింది. తన తండ్రి చావు బ్రతుకుల మధ్య ఉండగా తనాయనికి దూరంగా ఉండిపోగలదా? ఈ విపత్కర పరిస్థితిలో తన శత్రువు సాయమే తీసుకోవలసి వచ్చిందా? అతడి సహాయాన్ని తిరస్కరించిన పాములా మెడకు చుడుతున్నాడే. నీలు మరోసారి హారన్ మోగించాడు ఇంజన్ స్టార్ట్ చేస్తూనే. ప్రియ గబగబా కార్ కేసి నడిచింది. ఆమె ఎక్కి కూర్చుంటూనే కారు మెరుపులా దూసుకుపోసాగింది. నీల్ కారు నడుపుతున్న వేగానికి వైకుంఠం గుండెలు భయంతో కంపించిపోతున్నాయి. బాబోయ్, ఇదేం స్పీడు! ఏ చెట్టుకో వాహనానికో గుద్దేయరు కదా. మిర్రర్లో అతడి ప్రతిబింబాన్ని చూస్తోంది ప్రియ. ముఖం స్వేదంతో తడిసిపోగా అతడి కళ్ళు ఏకాగ్రంగా ముందుకు చూస్తున్నాయి. డ్రైవింగ్లో అతడికున్న ప్రజ్ఞ ప్రియని నివ్వెరపోయేలా చేస్తూ కార్ హాస్పిటల్ ముందు ఆగింది. కాలం ఆగిపోయి మళ్లీ సాగటం మొదలుపెట్టినట్టు అనిపించింది నేల మీద అడుగు మోపిన వైకుంఠానికి. త్రుటిలో తప్పిపోయిన ప్రమాదాలెన్నో తలుచుకుంటుంటేనే ఆయనకి భయంతో వళ్ళు గగురు పొడవసాగింది. ప్రసాదరావుకు ఏమీ పర్వాలేదని డాక్టర్లు హామీ ఇవ్వడానికి 24 గంటలు పట్టింది. తండ్రిని హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి ఆయన చావు బ్రతుకుల పోరాటాన్ని చూస్తూ శిలలా కూర్చుండిపోయింది ప్రియ.
నిన్నటి నుండి ఆమెను గమనిస్తూ ఉన్న ఒక డాక్టర్ సానుభూతిగా అన్నాడు. ఆమె షాక్ తిన్నట్టుంది. నిన్నటి నుండి ఆమె ఏమీ తిన్నట్టు కూడా లేదు. ఇంటికి తీసుకెళ్ళి ఏమైనా తినిపించండి. ఆమెను ఎలా కదిలించాలో తెలియనట్టుగా నిలబడిపోయాడు నీల్. డాక్టర్ మరోసారి హెచ్చరించిపోవటంతో ఆమెను సమీపించక తప్పింది కాదు. నాన్నగారికి ఏమీ భయం లేదు. నిన్నటి నుండి మీరేమీ తీసుకోలేదు. ఇలాగే ఉంటే మీరు ఓ పేషెంట్గా మారిపోతారు. పదండి మా ఇంటికి. అక్కడ పిన్ని పిల్లలు మీకు తెలిసిన వాళ్లే ఉన్నారు. ప్రియలో చైతన్యం కలగడానికి కొంచెం సేపు పట్టింది. నెమ్మదిగా తలెత్తి అతడి వంక చూసింది. అతడి స్వరం తనను ఉద్దేశిస్తూ ఉన్నా అతడి ముఖం చూపులు మాత్రం తన వైపు లేవు. కిటికీలో నుంచి అవతలికి చూస్తున్నాడు. చేతులు ప్యాంట్ జేబుల్లో దూర్చుకుని సమీపంగా అంత పొడుగ్గా నిల్చున్న అతడిని ఓ పక్క చూస్తుంటే నిండుగా తెల్లగా ఉన్న చెంప, గడ్డం గీచుకున్నంత మేర నీటిలో నాచుల ఆకుపచ్చ నీడలు తేలుతూ అందంగా అగుపడుతున్నాడు. ప్రియ చూపులు ఎంత సూటిగా ఉన్నాయో అంత పదునుగా ఉన్నాయి. ఆడపిల్లలను అయస్కాంతంలా ఆకర్షించే అపురూపమైన అందముందితడికి. ఈ అయస్కాంత ప్రభావంలో పడే ఆ మార్వాడి భార్య చచ్చిపోయింది కాబోలు. చావటమేమిటి? ఇతడే చంపేశాడు. మా ఇంటికి వస్తే సరే, లేదా ఇంకెక్కడికైనా వెళ్తానంటే అడ్రస్ చెప్పండి, దిగబెట్టొస్తాను నీల్ మళ్ళీ అన్నాడు. ఇంకెక్కడికి వెళ్తుంది? ఉన్న మేడ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి రెంట్కివ్వబడింది. 3 సంవత్సరాల కాంట్రాక్ట్ పైన. అనిల్ మద్రాస్లో ఉన్నాడు, ఐఏఎస్ ట్రైనింగ్ అవుతూ. పరిచితులు బంధువులు అంటూ ఉన్నా ఈ సమయంలో వెళ్ళి వాళ్ళింట్లో దిగేంత సన్నిహిత్వం లేదు వాళ్ళెవరితోనూ. మధ్యలో ఇతగాడు తారసపడకపోతే తన తిప్పలేవో తను పడేది. ముందు ఇతగాడిని వదుల్చుకుంటే తప్ప తనేం చెయ్యాలో తోచేటట్టు లేదు. మీరింతవరకు తీసుకున్న శ్రమకు నా ధన్యవాదాలు. ఎంత డబ్బు ఖర్చు పెట్టారో చెప్తే ఇచ్చేస్తాను. ఇక నుండి నా తిప్పలేవో నేను పడతాను. మీరిక శ్రమ పడాల్సిన అవసరం లేదు. ప్రియ పుల్లవీరుపుగా అంది. నీలిటు తల తిప్పకుండానే అన్నాడు. మీరు రమ్మంటే వచ్చానా, పొమ్మంటే పోవడానికి? మీ ఇష్టాయిష్టాలతో అనుజ్ఞలతో నిమిత్తం లేకుండా నాన్నగారిని నేను తీసుకొచ్చాను. ఏ ఉద్దేశంతో ఆయన్ని తీసుకొచ్చానో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరవలసిందే. అంటే ఆయన పూర్తి ఆరోగ్యం పుంజుకునే వరకు ఆయన పూర్తి బాధ్యత నాదే. మధ్యలో వదిలేసే రకం కాదు నేను. ఇలా తీసుకురావడంలో అపరాధం నా వల్ల జరిగి ఉంటే నాన్నగారు విధించే శిక్షకు నేను సిద్ధంగా ఉంటాను. ఇహపోతే మీ బాధ్యత కూడా నాదే. మీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా మిమ్మల్ని లాక్కొచ్చాను కాబట్టి మీ బాధ్యత కూడా నాదే. ఏదైనా జరిగితే నాన్నగారికి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను, పదండి. భగ్గున మండిపోయింది ప్రియ. నా మీద ఈ అథారిటీ ఏమిటి? ఈ పిలవని పేరెంటం ఏమిటి? మంచి మాటలకు మర్యాదకు లొంగకపోతే అథారిటీయే ప్రయోగించాల్సి వస్తుంది. పిలువని పేరెంటం అంటారా? నాన్నగారు అంత ఆపదలో ఉండగా నన్నెవ్వరూ పిలవాల్సిన అవసరం లేదు. అంత ఆపదలో నాన్నగారే కాదు, ఎవరున్నా నాలోని మనిషి ఊరుకోడు. మీలో ఉన్నది మనిషో పశువో మీరొకసారి అంతరంగంలోకి తొంగి చూసుకుంటే మంచిది. నిజానిజాలు తెలిసాక ఆ పని మీరు చేయాల్సి వస్తుంది. నీల్ చురుగ్గా అన్నాడు. పదండి. మీ మీద అథారిటీ ప్రయోగించేంత అవసరం రానివ్వద్దు, ముందే చెప్తున్నాను. ప్రియ కళ్ళ నుండి నిప్పులు కురిశాయి. యూ స్క్రౌండ్రల్ బ్రూట్. అథారిటీ చలాయించడానికి నేనెవరిని అనుకుంటున్నావు? నీల్ తొణక్కుండా, మాటలు పెంచొద్దు. ఇక్కడ గొడవ చేస్తున్నారేమిటి? మీ అరుపులు విని ఆ నర్సులు ఎలా చూస్తున్నారో చూడండి. ముందు లేవండి. ప్రియ తల తిప్పి నీల్ చూస్తున్న వైపు చూసింది. 2 నర్సులు తమ పనులు మరిచిపోయినట్టుగా బొమ్మల్లా నిలబడిపోయి వినోదంగా చూస్తున్నారు. ఇతడికి ఎదురు తిరగడం, పోట్లాడడం అనవసరం అనిపించింది ప్రియకి. అతడు తన శత్రువు. ఈ శత్రువు ఆట కట్టించాలంటే ఇతడికి దగ్గరగా వెళ్లాల్సిందే. అదును చూసి దెబ్బతీయొచ్చు. తనలో రగులుతున్న పగను తీర్చుకోవడానికి ఇదెంతో మంచి అవకాశం. తనకి డబ్బుందన్న గర్వం చాలా ఉంది కదూ ఇతడికి. పగబట్టిన పడుచు నుండి ఆ డబ్బు ఎంతమాత్రం రక్షించలేదన్న సత్యం ఇతడికి చెప్పు తీరుతుంది. వెళతాను, ఇతడింటికే వెళతాను, మృత్యునై వెళతాను. ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా దిగ్గున లేచింది ప్రియ. వస్తున్నాను, పదండి. ముందుకు అడిగేయబోతున్న వాడల్లా హఠాత్తుగా ఆగి తల తిప్పి ప్రియ ముఖంలోకి చూశాడు నీల్. ఒక విధమైన కసితో కూడిన నిశ్చయంతో పదును పెట్టబడిన కత్తిలా మెరుస్తున్నాయి ఆమె కళ్ళు. ఆ కళ్ళను అంత దగ్గరగా పరీక్షగా చూడటం అతడికదే ప్రథమం. పెద్ద పెద్ద కళ్ళ చుట్టూ విసనకర్రల్లా ఒత్తుగా పెరిగి ఉన్నాయి కంటిరెప్పలు. నీల్ చూపులు క్షణకాలం అక్కడే చిక్కబడిపోయాయి.
చిక్కు విడిపించుకుని బయటపడుతూనే అతడి పెదవుల మీద లీలగా నవ్వొకటి మెరిసింది. తనను ఢీకొనడానికి వస్తున్న పొట్టేలును చూసి పర్వతం అలాగే నవ్వుతుందేమో గుంభనంగా. నీల్ ఇంటి ముందు కారాగింది. నీల్ దిగి ప్రియ బ్యాగ్ తనే అందుకుని వెంకటాద్రికిచ్చాడు. పైన నా ఆఫీస్ గది పక్క గదిలో పెట్టు. వెంకటాద్రి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ముందు దారి తీస్తూ రండి అన్నాడు నీల్. ప్రియ అతడిని అనుసరించింది. పిన్ని, ఎవరొచ్చారో చూడు. ప్రియని చూసిన శారదమ్మ కళ్ళలో నిరసన చోటు చేసుకుంది. ఆమె ముఖంలో ఒక తిరస్కార భావం స్పష్టంగా కనిపించసాగింది. ఒకనాడు తన కుటుంబాన్ని నడివీధిలో నిలబెట్టదలిచిన చండీ కాదు ఈమె. ఐశ్వర్యం ఉన్నంతసేపు తమను ఒక గడ్డి పరకలా చూసింది కదూ ఈమె. వాడేదో ప్రేమలేఖ రాశాడని ఎంత ఎగిరిపడింది, ఎంత ఆర్భాటం చేసింది. అవన్నీ తను మర్చిపోతుందా? ఈవేళ తన సవతి కొడుకే దిక్కయ్యాడు వీళ్లకు. ప్రసాదరావుకి జ్వరం రావటం, నీల్ సమయానికి ఆదుకోవటం మొదలైన సంగతులన్నీ నిన్ననే తెలిసాయి శారదమ్మకు. మాట వరుసకు కూడా బాగున్నావా చెండి అని పలకరించలేదు. ఆమె కళ్ళలో ఆమె హృదయగత భావాలు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రియ కంపరంగా చూపులు తిప్పుకుంది. రెండమ్మాయి గారు. వెంకటాద్రి ప్రియను పైకి తీసుకువెళ్ళి గది చూపాడు. ప్రియకు చెప్పలేనంత నీరసంగా ఉంది. నిన్నటి నుండి తిండి తిప్పలు లేవు, పైగా అలచడి. కళ్ళు తిరిగి పడిపోతానేమోనని అనిపిస్తూ ఉండగా ఎలాగో ఓపిక తెచ్చుకుని బ్యాగ్లోంచి బట్టలు తీసుకుని కిందికొచ్చింది. రండి, స్నానాల గది చూపెడతాను. రాములమ్మ పెరట్లోకి దారి తీసింది. ప్రియ బాత్రూంలో ప్రవేశించి బట్టలు స్టాండ్ మీద ఉంచుతుంటే తనకి స్నానాల గది చూపెట్టినావిడ శారదమ్మను అడుగుతోంది తగ్గుస్వరంతో. ఎవరండి ఈ అమ్మాయి? శారదమ్మ గొంతు మాత్రం కంగుమంది. కాంచనం ఉన్నంతసేపు కళ్ళు కనిపించని మనిషి ఇప్పుడు కొంచెం కొంచెం కళ్ళు కనిపిస్తూ ఉండాలి. అబ్బా, డబ్బున్నప్పుడు ఎంత ఎగిరిపడేదని. కింద నేల పైన ఆకాశము కనిపించినట్టు నడిచేది. శారదమ్మ పరిచయం సాగుతుండగానే ప్రియ తలుపులు దబిల్లన మూసి తలుపులకు చేరబడింది. మా అనిల్ ఏదో తెలియక ఒకసారి ప్రేమలేఖ రాశాడు. దానికి ఈవిడి చేసిన యాగి అంతా ఇంతా కాదు. ఉన్న పళంగా నడివీధిని నిలబెట్టబోయింది. దేవుడిలా పెద్దబ్బాయి రాబట్టి మా పరువు బజార్ను పడలేదు గాని లేకపోతే ఈవిడ పుణ్యమా అని బిచ్చకాళ్ల కంటే హీనమైపోయేవాళ్ళం. అలాంటి దానికి మా పెద్దబ్బాయికి బుద్ధి లేదు. పాముకు పాలు పోసినట్టు వాళ్లను తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. నాకిదేమీ నచ్చలేదు. ప్రియ గుండెలో నిప్పు రాజినట్టుగా అయింది. తాము ఈనాడు ఇలా బజారులో నిలబడ్డారంటే ఈవిడ పెద్దబ్బాయి కాదు కారణం. ఏదో ఫ్యాక్టరీ ఆశ చూపి ఉన్న పొలాలన్నీ అమ్మించి కార్కి యాక్సిడెంట్ చేసి క్యాష్ అపహరించింది అతడు కాదు. ఏ న్యాయస్థానానికి అతడు దోషిగా పట్టుబడకపోవచ్చు. అంత మాత్రాన అతను తప్పించుకోలేడు. ఈ చండీ ఉంది అతడి పాపానికి దండన విధించడానికి. ఇంద్రనీల్, ఇక్కడికి వచ్చింది ఓడిపోయిన చండీ కాదు. నీ ఆజ్ఞకి లొంగిపోయి వచ్చిన చండీ అసలే కాదు. నీ ప్రాణం తీయడానికి వచ్చిన చండీ ఈమె. ప్రియ హృదయంలో ప్రతీకార జ్వాలలు రేగసాగాయి. యాంత్రికంగా స్నానం ముగించింది. నీల్ కూడా ఇంకా భోజనం చేయలేదు. బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కుని వచ్చి డైనింగ్ హాల్లో ప్రియ కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నీకు వడ్డించనా అంది శారదమ్మ. చండీ రాణి పిన్ని, తను నిన్నటి నుండి మంచినీళ్లు కూడా నోట పొయ్యలేదు. తనొచ్చాక ఇద్దరికీ వడ్డించు. ఆ పిల్ల మన కుటుంబాన్ని ఎంత అవమానించిందో నువ్వప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు, కానీ ఆమె కోసం ఆమె ఆపదను నేను తలకెత్తుకోలేదు. ఆమె తండ్రికి నాకు మధ్య ఉన్న అనుబంధం వల్లనే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఆ పిల్లతో కానీ, ఆ పిల్ల ఇదివరకటి ప్రవర్తనతో కానీ, ఇప్పటి ప్రవర్తనతో కానీ నాకేమీ సంబంధం లేదు. అయితే ఆమెను ఇంటికే ఎందుకు తీసుకొచ్చావు? ఇది కూడా ఆమె తండ్రి తరపు నుండే చేయాల్సి వచ్చింది. ఆమె ఇంకెక్కడికైనా వెళతానంటే నాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాను. చిన్న అబద్ధం ఆడేశాడు. తను ఒక విధంగా బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకొచ్చాడంటే పిన్ని మరో రకంగా అపార్థం చేసుకుంటుందేమో. అయితే ఇంకెక్కడికైనా వెళ్ళమని చెప్తాను. ఈ ఇంట్లో ఆమె ఉనికి నాకేమాత్రం సహింపు కావటం లేదు. ఎక్కడికి వెళుతుంది? ఇల్లు కూడా అద్దెకిచ్చేశారు కదా. పుట్టి పెరిగిన ఇంత పట్నంలో ఆమెకు తెలిసిన వాళ్లే లేరా? తెలియడానికి, ఆశ్రయం కోరడానికి చాలా దూరం పిన్ని. నువ్వు కావాలని ఆమెనేమీ అవమానించకు. ఆమెను నేను పిలుచుకొచ్చాను ఇంటికి. ఎవరి వల్ల అవమానం జరిగినా అది నా వల్లే ఆమెకు జరిగినట్లు అవుతుంది. ఆ మర్యాదల సంగతేదో నువ్వే స్వయంగా చూసుకో బాబు.
నేను మాత్రం గతం అంత త్వరగా మర్చిపోలేను. ఆవిడకు మర్యాదలు సలపలేను. గతం అంత త్వరగా మరిచిపోలేను. నీల్కి నవ్వొచ్చింది, కానీ అణుచుకున్నాడు. వాచి చూసుకుని చండీ ఈసరికి స్నానం ముగించి తయారై ఉంటుందనుకుని సునీల్ని పంపాడు పైకి, ఆమెను భోజనానికి పిలుచుకురమ్మని. సునీల్ తిరిగి వచ్చి భోజనం చేయదట అని చెప్పాడు. చూశావా పొగరు? శారదమ్మ ఎగిరిపడుతూ అంది. నీల్ లేచి పైకి వెళ్ళాడు. చండీ, ప్రియ జడ అల్లుకుంటూ కిటికీలో నుంచి అవతలికి చూస్తూ ఇటు తిరిగి కూడా చూడలేదు. ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? 3 గంటలు. పదండి భోజనానికి. ఆకలేదు. ఈ నిరాహార దీక్ష దేన్ని ఉద్దేశించో తెలుసుకోవచ్చా? నా ఇంట్లో ఈ పస్తులు దీక్షలు ఏవి సాగడానికి వీల్లేదు. పదండి. నిన్నటి నుండి మీలాగే నేను ఏమీ తీసుకోలేదు. ఆకలి మండిపోతుంది. మీరు తినచ్చు. మీరు ఇంట్లో ఉపవాసం ఉండగా నేను తిని కూర్చోవడానికి నేను మనిషిని అనుకున్నారా, లేక? పదండి, ఇద్దరం తిందాం. మీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదనే తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళతానంటే దిగబెట్టొస్తాను. ఈ అమ్మాయి పట్ల పిన్ని ప్రవర్తన అలా ఉంటుందని ఊహిస్తే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేవాడే కాదు. ముందే ఆమెను ఇక్కడికి రావడం ఇష్టం లేదు. పైగా పిన్ని ఆమెను మొండి చుట్టాన్ని చూస్తున్నట్టుగా చూస్తుంటే అభిమానస్తురాలైన ఏ ఆడపిల్లైనా సహిస్తుందా? చండీ నిరాహార దీక్షకు పిన్ని ప్రవర్తన కూడా ఒక కారణం కావచ్చు అనుకున్న నీల్కు చండీని ఇక్కడి నుండి పంపేస్తేనే బాగుంటుందనిపించింది. ఆమె ఎక్కడ ఉన్నా ఆమెను ఒక కంట కనిపెట్టి ఉండగలుగుతాను. అతడు ఊహించని జవాబు వచ్చింది ప్రియ నుండి. ఎక్కడికో వెళ్ళగలిగితే ఇక్కడికెందుకు వస్తాను? మరి ఇదేమిటి? ఏది ఏమిటి? ప్రియ కదిలింది. ఏదో గత్యంతరం లేక ఇంట్లో ఉండటం కాదు, మనస్ఫూర్తిగా ఉండాలి. పిన్ని ప్రవర్తనను మీరేం పట్టించుకోనక్కర్లేదు. ఇట్లా అడుగడుగున తిండికి బ్రతిమాలించుకుంటూ ఈ ఇంటి గృహస్థును కంగారు పెట్టకూడదు, ఓకే? నీల్ చిరునవ్వుతో అడిగాడు. మీరు గృహస్థులా? భార్య ఒక్కతే లేదు, ఇహ అన్నీ అందరూ ఉన్నారు కదా. అతడితో మాట్లాడాలని ఎంతమాత్రం లేకపోయినా తనే ఉద్దేశంతో ఇంట్లో ప్రవేశించిందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే తన అసహ్యాన్ని దూరంగా నెట్టక తప్పదనుకుంది. పిన్ని, వడ్డించు మా ఇద్దరికి, చండీ వస్తోంది. నాకు తలనొప్పిగా ఉంది, రావులమ్మను పంపిస్తాను. శారదమ్మ వెళ్ళిపోయింది. భోజనం చేస్తుండగానే ప్రియ కళ్ళ మీదకి నిద్ర తూగసాగింది. పైకి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. భోజనం చేసి బయటకు వెళ్ళిన నీల్ రాత్రి 8 తర్వాత ఇంటికి వచ్చాడు. వస్తూనే చండీ ఏం చేస్తుంది అడిగాడు శారదమ్మను. పడుకుందేమో, పొడిగా జవాబిచ్చిందామె. నీల్ సరాసరి ప్రియ గదిలోకి వచ్చాడు. గది చీకటిగా ఉంది. అతడు గోడకున్న స్విచ్ నొక్కుతూనే గదిలో పరుచుకున్న వెలుగులో కనిపించిన దృశ్యం అతడి హృదయాన్ని కదిలించింది. గదిలో ఆమె కోసం వేయించిన నవ్వారు మంచం, పరుపు, చుట్టా ఉండగా ప్రియ నేల మీద అరచేతి మీద తలపెట్టుకుని పడుకుని నిద్రపోతూ ఉంది. ఈ ఇంట్లో ఈ అమ్మాయికి లభించిన ఆదరణ ఇంత గొప్పదన్నమాట. చండీ, నీల్ స్వరం ఆర్ద్రంగా పలికింది. 2 సార్లు పిలిచాక కానీ ప్రియ కళ్ళు తెరవలేదు. తెరిచిన ఆ కళ్ళు ఎర్రగా మందార రేకుల్లా ఉన్నాయి. సారీ, మంచి నిద్ర చెడగొట్టినట్టున్నాను. కానీ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? రాత్రి 8. పొద్దుపోయాక భోజనం చేశారు కాబట్టి భోజనం చేయరనుకుంటాను. పాలు కానీ టిఫిన్ కానీ తీసుకుంటారా? ఇప్పుడేమీ వద్దు. హాస్పిటల్కి వెళ్ళారా? నాన్నగారికి కులాసాగానే ఉంది. మీ గురించి అడిగారు, ఇక్కడున్న సంగతి చెప్పాను. ఆయన చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. నేను రేపు బాంబే వెళుతున్నాను. బహుశా వారం రోజుల్లో రాగలననుకుంటున్నాను. నాన్నగారి బాధ్యత పూర్తిగా డాక్టర్ గారికి అప్పగించాను. తన స్వంత మనిషిలా చూసుకుంటారని హామీ ఇచ్చారు డాక్టర్ గారు. నాన్నగారికి కావలసినవి చూడటానికి వెంకటాద్రిని ఉంచాను. నాన్నగారి గురించి మీరు ఎంత మాత్రం ఆందోళన పడక్కర్లేదు. ప్రియ మౌనంగా వింటోంది. కనీసం పాలైనా తీసుకోకపోతే ఎలా? నీల్ మెట్ల దగ్గరికి వెళ్ళి, రావులమ్మ, ఓ గ్లాస్ పాలు పట్రా అని కేకేసి తిరిగి ప్రియ గదిలోకి వచ్చాడు. నాతో రండి, నా గదులు చూపెడతాను. నేనొచ్చే వరకు నా గదులన్నీ మీరు వాడుకుంటూ ఉండొచ్చు. గెస్ట్లా కాక ఇంటి మనిషిలా ఫ్రీగా ఉండండి. ఇది నా రీడింగ్ రూమ్. ఈ షెల్ఫ్లోనే కాక ఆ బీరువాలో కూడా కావలసినన్ని బుక్స్ ఉన్నాయి. మీకు వాటితో కావలసినంత కాలక్షేపం అవుతుంది. ఇది నా ఆఫీస్ రూమ్. ఇక్కడ ఈ కిటికీ దగ్గర నిలబడి చూస్తే మంచి దృశ్యాలు కనపడతాయి. ఇది నా బెడ్రూమ్.
ప్రియ లోపలికి అడుగు పెట్టకుండానే కుతూహలంగా పరికించి చూసింది గదిని. ఒక లక్షాధికారి బెడ్రూమ్గా కాక ఒక బ్రహ్మచారి బెడ్రూమ్గానే ఉందది. గోడలకు ఏ చిత్రపటాలు లేవు, కనీసం ఒక క్యాలెండర్ కూడా లేదు. మూలకి స్టూల్ మీద ఒక ఫ్యాను, ఒక నవ్వారు మంచం, దానిమీద చుట్టి ఉంచబడిన అతి మామూలు పక్క. మంచం పక్క స్టూల్ మీద బోర్లించిన లావుపాటి పుస్తకం ఉంది. అవే కాదు, ఆ ఇంట్లో అన్ని వస్తువులు అతడి ఐశ్వర్యానికి తగినట్టుగా ఆడంబరంగా లేవు. అతి సాదాగా నిత్యావసరాల్ని దాటించేవిగా మాత్రమే ఉన్నాయి. అన్నిటిలోనూ నిరాడంబరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నేను మరోసారి చెప్తున్నాను, పిన్ని ప్రవర్తన గురించి మీరు పట్టించుకోనక్కర్లేదు. మీ పనులన్నీ నేను రాములమ్మకి అప్పగించి వెళతాను. మీకేదైనా పని పడితే నళిన్ అనే కుర్రాడిని పిలిచి చేయించుకోండి. కారు ఇక్కడే ఉంటుంది, మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అతడి అప్పగింతలు అవుతుండగానే రాములమ్మ పాలు తీసుకొచ్చింది. 10వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.